రికార్డ్ అవుతుందండి. రికార్డ్ అవుతుంది. రైట్ సార్. శ్రీకాంత్ సార్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా ఇన్ చిల్డ్రన్ వీటి గురించి డిస్కస్ చేస్తున్నారు. సో వాటికి లిస్ట్ అవుట్ ఇచ్చారు మనకి. ఈ ఇన్ఫాంట్స్ లోను, చిల్డ్రన్ లోను అండ్ కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లోను ఎలా ఉంటుందనేసి. అందులో ఆల్రెడీ మనకి కొన్ని చెప్పిన్నారు. ఎస్క్లస్ హిప్ ఒకటి, అకోనైట్, అల్యూమినా అండ్ అంబర్గ్రీషియా వీటి గురించి చెప్పారు ఆల్రెడీ. సో దాని కంటిన్యూషన్ గా నెక్స్ట్ రెమెడీ అల్యూమెన్ గురించి చెప్తున్నాం. సో అల్యూమెన్ లో వచ్చేసి అల్యూమినా మీకు గుర్తుందండి? అల్యూమినాలో వచ్చేసి స్టూల్ సాఫ్ట్ గా ఉంటది, కానీ ఎక్స్పెల్ అవ్వడానికి చాలా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. 1 వీక్ అలా కూడా మోషన్ రాకుండా ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి అర్జు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. అంటే మోషన్ వస్తుంది కాబట్టి వెళ్ళాలి అన్న సెన్సేషన్ ఇవి కూడా తక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి పెద్దగా బాదరింగ్ ఉండదు కాన్స్టిపేషన్ వల్ల. బట్ 3 days 4 days 1 వీక్ అవుతున్నా కూడా రాదు. అది సాఫ్ట్ గానే ఉంటుంది, పేస్టీగా ఉంటుంది, కానీ ఎక్స్పెల్ అవ్వదు. సో అది అల్యూమినా కేసులో కనిపిస్తుంది. అండ్ అల్యూమెన్కి వచ్చేసరికి ఈ మోషన్ ఉన్న విధానంలో మార్పు ఉంటుంది. ఇందులో వచ్చేసి సో కాన్స్టిపేషన్ ఫర్ డేస్ ఉంటుంది ఇందులో కూడా. సో 5 days 1 వీక్ దాకా కూడా మోషన్ రాకుండా ఉంటుంది. అండ్ ఇందులో కూడా సేమ్ అర్జు లేకుండా ఉంటుంది. మోషన్కి వెళ్ళాలన్న సెన్సేషన్ రోజుల తరబడి ఉండదు. లేదు దీనికి ఆల్టర్నేట్ కూడా ఉండొచ్చు. వయలెంట్ డిజైర్, చాలా ఎక్కువ పదే పదే మోషన్కి వెళ్ళాలన్న అర్జు వస్తూ ఉంటుంది, కానీ అది బయటకి ఎక్స్పెల్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ లోపల ఉండదు. సో ఇట్స్ ఎయిదర్ నో డిజైర్ ఫర్ స్టూల్ ఫర్ డేస్ ఆర్ వయలెంట్ డిజైర్ విత్ నో అబిలిటీ టు ఎక్స్పెల్. ఎలాగైనా ఉండొచ్చు ఇందులో. మోషన్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ హార్డ్, చాలా గట్టిగా ఉంటుంది. లైక్ ఏ మార్బుల్, రాయిలాగా, చిన్న స్టోన్ లాగా ఉంటుంది. దీనికి ఎగ్జాక్ట్ గా అల్యూమినాలో వచ్చేసి సాఫ్ట్ స్టూల్ అని చెప్పుకున్నాం, కానీ ఇందులో చాలా హార్డ్ గా ఉంటుంది, రాయిలాగా అయిపోయి ఉంటుంది. వైలెంట్ ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్, ఆ అర్జింగ్ తోటి స్ట్రెయిన్ అయ్యి ఇఫ్ హీ పాసెస్ లిటిల్ బిట్ స్టూల్ దెన్ ఆల్సో హీ ఫీల్స్ రెక్టమ్ ఇస్ ఫుల్. మోషన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంకా రిమైనింగ్ ఉంది, యాజ్ లైక్ మనం నక్స్వామికల్ ఏదైతే చెప్పుకుంటామో సేమ్ కండిషన్ ఇక్కడ కూడా ఉంటుంది. సో అందుకే అల్యూమిన్ లో ఇది ఇన్ఫాంట్స్ కన్నా కూడా సార్ చెప్పింది చిల్డ్రన్ కేసెస్ లో మోర్ యూస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పారు. ఎందుకు అంటే దే కెన్ ఏబుల్ టు టెల్ మోషన్ ఇంకా వస్తున్నట్లే ఉంది అన్న ఫీల్ చెప్పడం కానీ, లేదా ఆ కూర్చొని స్ట్రెయిన్ అవుతూ ఉండడం కానీ మనకు కనిపిస్తుంది. ఎంప్టీ అయిపోతే లేచి వచ్చేస్తారు కదా, అలా కాకుండా లిటిల్ బిట్ స్టూల్ పాస్ చేసిన తర్వాత కూడా దే ఆర్ కంటిన్యూ టు స్ట్రెయిన్. సో ఇలా డిఫికల్ట్ స్టూల్ పాస్ చేసిన తర్వాత దే కెన్ ఫీల్ వైలెంట్ పెయిన్. ఆ పెయిన్ లాంగ్ అవర్స్ టుగెదర్ ఉంటుంది. సో అందరికీ ఉండొచ్చు, లేదు లేని కేసెస్ కూడా ఉండొచ్చు. బట్ పెయిన్ ఉంటే మాత్రం సివియర్ పెయిన్, ఎందుకంటే అంత రోజులు పాస్ చేయకుండా ఉండటం అండ్ విత్ సో మచ్ డిఫికల్టీ వాళ్ళు పాస్ చేస్తున్నట్లుగా పాస్ చేయడం. సో దాంతో పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ కాసేపు కాకుండా లాంగ్ అవర్స్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ పెయిన్ ఉంటుంది. వన్ మోర్ సింటమ్ ఇచ్చింగ్ అట్ ఏనస్, ఎస్పెషల్లీ అట్ ద ఈవినింగ్ అవర్స్.
సో అల్యూమెన్ కి మిగతా వాటితో డిఫరెంట్ చేసుకోవడానికి ద స్టూల్ ఈస్ లెస్ ఫ్రీక్వెంట్, డ్రై, హార్డ్, లార్జ్ బ్లాక్ స్టూల్స్. ఇది కెంట్ లో ఇచ్చింది కదండి. డ్రైయర్, హార్డర్, large black stools are in small pieces like sheep dung. గొర్రె మేక పెంటికలు ఎలా వేస్తుందో చిన్న చిన్న బాల్స్ లాగా అలా వేస్తుంది, బట్ ఇట్స్ టూ హార్డ్, చాలా గట్టి పడిపోయి ఉంటుంది. అది ఎంత స్ట్రెయిన్ అయి పాస్ చేసినా దేర్ నో రిలీఫ్ ఆఫ్టర్ వర్డ్స్. కంప్లీట్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, ఫ్రీ అయ్యానన్న ఫీల్ ఉండదు. Still feels the rectum is full after passing. సో ఇలా ఎందుకు అవుతుంది అన్న బ్యాక్గ్రౌండ్ రీజనింగ్ వచ్చేసి కెంట్ గారు ఇచ్చింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది పెరెసిస్ ఆఫ్ ది రెక్టమ్. ఈ అల్యూమినా త్రూ అవుట్ ద పిక్చర్, అల్యూమెన్ లో త్రూ అవుట్ ద పిక్చర్ ఈ పెరెటిక్ కండిషన్ అంటే మొత్తం సిస్టమ్ స్లో డౌన్ అవ్వడం, ఫంక్షన్స్ అన్ని స్లో డౌన్ అవ్వడం, దాంట్లో పార్ట్ గా ఈవెన్ ఈ రెక్టైల్ యొక్క యాక్షన్ కూడా, బవెల్ మూమెంట్స్ కూడా స్లో అయిపోతాయి. సో దానివల్ల ఎంత స్ట్రెయిన్ అవుతున్నా కూడా పాస్ చేయలేరు. Want of ability of rectum and colon to expel the contents. ఒకవేళ క్రానిక్ అల్యూమిన్ పేషెంట్ అయితే కిన యూరిన్ కూడా స్లో అయిపోతుంది. He needs to strain to pass the urine, and యూరిన్ ఎలా అంటే నెట్టు నిలువుగా పడుతుంది వితౌట్ ఏ ఫోర్స్. ఎంత స్ట్రెయిన్ అవుతున్నా చిన్న చిన్న డ్రాప్స్ లాగా కింది కారుతుంది తప్ప ఫోర్స్ గా ముందుకెళ్ళి పడదు. సో సేమ్ యూరిన్ లో కూడా కనిపించవచ్చు ఈ సింప్టమ్. ఎంతసేపు యూరిన్ పాస్ చేసినా స్టిల్ రిమైన్స్ హీ ఫీల్స్ ద బ్లాడర్ ఇస్ ఫుల్. కంప్లీట్ గా పోసాను అనే ఫీల్ ఉండదు. సో యూరిన్ ఇస్ ఆల్సో స్లో టు స్టార్ట్ అండ్ ఇట్ ఫాల్స్ పర్పెండిక్యులర్లీ, నో ఫోర్స్. They have tendency to cold easily. Every cold settles in the throat. ఈజీగా జలుబు చేసేస్తుంది, అది గొంతులో సెటిల్ అవుతుంది. ఈవెన్ ఇది వరకు మనం కంప్లీట్ చేసుకున్న టాన్సిల్స్ కేసెస్ లో కూడా ఇండికేట్ అవుతుంది. సార్ చెప్పారు టాన్సిల్స్ హార్డ్ అండ్ ఎన్లార్జ్ అవుతాయి. సో అల్యూమిన్ కి వచ్చేసి టోటల్ కాన్స్టిట్యూషన్ స్లోగా ఉంటుంది, స్లో డౌన్ అయి ఉంటుంది, వైటాలిటీ తక్కువగా ఉంటుంది, అండ్ కంప్లైంట్స్ గ్రాడ్యువల్ గా వస్తాయి. ప్రతి ఈజీగా ఈ కోల్డ్, జలుబు వీటికి ప్రోన్ అవుతూ ఉంటారు. టాన్సిల్స్ ఎన్లార్జ్ అవుతాయి. ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో ఇస్తూ వెళ్తారు. ఎవ్రీ ఆర్గాన్, ఎవ్రీ సిస్టమ్ లో కూడా ప్రతిదీ లావ్ అవ్వటం, గట్టి పట్టడం, స్వెల్లింగ్స్ ఇలా ఉంటాయి ఇందులో. అది టాన్సిల్స్ కి కూడా అప్లై అవుతుంది. అండ్ మనం డీల్ చేసుకున్న కాన్స్టిపేషన్ వచ్చేసరికి ఈ రెక్టమ్ అండ్ కోలాన్ పెరెటిక్ కండిషన్ వల్ల దే కెనాట్ పాస్ స్టూల్ ఫర్ డేస్. కాన్స్టిపేషన్ ఉంటుంది, అర్జ్ ఉండదు. ఒకవేళ అర్జ్ వస్తే దట్ ఈస్ వైలెంట్ ఇన్ఫెక్చువల్ అర్జింగ్, వెళ్తే రాదు. ఒకవేళ వచ్చినా లైక్ షీప్ డంగ్ లాగా
చిన్న మార్బుల్స్ లాగా పాస్ చేస్తారు. చాలా గట్టి పడిపోయిన స్టూల్. ఫీల్స్ రెక్టమ్ ఫుల్ ఈవెన్ ఆఫ్టర్ పాసింగ్ ద స్టూల్. సో మళ్ళీ మళ్ళీ వెళ్ళాలన్న సెన్సేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ రెమెడీ వచ్చేసి ఎపిస్ మెలిఫికా. ఎపిస్ వచ్చేసి అందరికి తెలిసిన విషయం ఇది. హార్ట్ పేషెంట్, వేడిని ఏమాత్రం భరించలేడు. సో ఇలాంటి కాన్స్టిట్యూషన్ ఏమాత్రం వేడిని భరించలేరు. మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే లేదా పేషెంట్ చెప్పగలిగితే థర్స్ట్లెస్ పేషెంట్ వీళ్ళు. దాహం చాలా తక్కువగా ఉంటుంది. కంప్లైంట్ స్టార్ట్ అవ్వటం లేదా అగ్రివేట్ అవ్వడం రెండు వేడి వల్ల జరుగుతాయి. ఈ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఈ అబ్డామిన్ టెండర్నెస్ ఉంటుంది, లైక్ టైట్నెస్, టచ్ చేసిన పెయిన్ లాగా. ఏమాత్రం స్ట్రెయిన్ అవ్వలేడు. పొట్టంతా ఫుల్ గా అయ్యి గ్యాస్ ఫామ్ అయిపోయి ఫుల్ గా ప్రెస్ చేస్తే పొట్ట పగిలిపోతుందేమో అన్న సెన్సేషన్ ఉంటుంది వీళ్ళకి. సో కాన్స్టిపేషన్ విత్ అబ్డామినల్ టెండర్నెస్, tightness, full as if something will burst if presses hardly. ఎపిస్ గురించి సెర్చ్ చేస్తే యాక్చువల్ గా ఈ కాన్స్టిపేషన్ కన్నా మోర్ ప్రోన్ టు డయేరియా ఇచ్చారు ఎక్కువగా. ఈ కాన్స్టిపేషన్ కండిషన్ కూడా బ్రెయిన్ ట్రబుల్స్ లో రావచ్చని కెంట్ లో ఇచ్చారు. పిల్లలు ఎలా ఉంటారు ఎపిస్ స్మెల్ కి వచ్చేసి అంటే, దే వీప్స్ డే అండ్ నైట్, పగలు రాత్రి ఏడుస్తూ ఉంటారు ఎక్కువగా. బట్ డోంట్ నో ద రీజన్, ఎందుకు ఏడుస్తున్నారు, ఏం కావాలి. మనం చిన్నపిల్లలు అయితే వివిధ రకాలుగా చూసుకున్నా కూడా గ్యాస్ ఫామ్ అయ్యి ఏడుస్తున్నారా, లేకపోతే అరగక ఏడుస్తున్నారా, లేదా ఆకలేసి ఏడుస్తున్నారా, ఏది తెలియదు. బట్ ఏడుస్తూ ఉంటారు పగలు రాత్రి. There may be a condition, nurses freely at daytime and refuses at night. పాలు పగలు తీసుకోవడానికి ఇష్టపడతారు, పగలంతా తాగుతారు, కానీ నైట్ టైం తీసుకోవడానికి ఇష్టపడరు. కొంచెం పెద్ద పిల్లలు అయ్యేసరికి దే ఆర్ మోర్ రెస్ట్లెస్, బిజీగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. రెస్ట్లెస్, బిజీ, కానీ అది ఎలా అంటే ఫ్రూట్లెస్ యాక్టివిటీ. ఒకటి ఒక దానికోసం ప్రయత్నం చేయడం, ఒక దానికోసం చేయడం అనేది కాకుండా కాన్స్టెంట్ గా ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు, బిజీగా ఉన్నట్లే ఉంటారు, తిరుగుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ మోర్ సిమిలర్ టు ద నేచర్ ఆఫ్ ఎపిస్. ఎపిస్ ఇస్ హనీబీ. సో ఇన్సెక్ట్ యొక్క నేచర్ అది. ఎప్పుడు కాన్స్టెంట్ గా రెస్ట్లెస్ గా ఉండడం, తిరుగుతూ ఉండడం, ఈ బిజీగా ఏదో ఒకటి చేస్తూ ఉండడం. బట్ ఆ యాక్టివిటీ వల్ల ఒక అవుట్పుట్ అనేది పెద్దగా ఉండదు. ఇన్ఫాంట్స్ కాకుండా కొంచెం చిల్డ్రన్ లకు వచ్చేసరికి దే ఆర్ మోర్ ఆక్వర్డ్. ఏదైనా ఒకటి వస్తువు పట్టుకోవాలి, తీసుకెళ్ళాలి, లేదా ఒక పని చేయాలన్నప్పుడు ఈజీగా చేతిలోంచి పడేస్తారు. వాళ్ళు గ్రిప్ ఉంది, జాగ్రత్తగా పట్టుకుందాం అనుకుంటుంటారు, కానీ తెలియకుండానే కింద పడిపోతుంటాయి వస్తువులు. అండ్ ఈ ఇన్సెక్ట్ ఎనిమల్ నేచర్ వల్ల దే ఫీల్ మోర్ జెలస్.
ఈ జెలసీలో టాప్ లో ఉంటది ఎపిస్. దే బ్రేక్ ద థింగ్స్ అండ్ లాఫ్. ఏదైనా వస్తువు జారవిడి చేయడమో, పగలగొట్టడమో, పగలగొట్టిన తర్వాత దాన్ని చూసి నవ్వుతారు. సో పిల్లల్లో మనం గమనించగలిగిన సింప్టమ్స్ అయితే ఇవి. ఎక్కువగా ఏడుస్తూ ఉండటం, ప్రతి చిన్నదానికి ఇరిటబుల్ గా ఉండటం, ఆక్వర్డ్‌నెస్, వస్తువులు జాగ్రత్తగా పట్టుకోలేక పడేసేయటం, ఈజీగా బ్రేక్ చేయటం, అదే పనిగా బ్రేక్ చేసి పగిలిపోయిన దాన్ని చూసి నవ్వటం, అండ్ రెస్ట్‌లెస్‌గా, బిజీగా మూవ్ అవుతూనే ఉండడం, కాన్స్టెంట్‌గా తిరుగుతూనే ఉండటం. చిన్న పిల్లలు అయితే పగలు ఈ పాలు తీసుకోవడానికి ఇష్టపడడం, నైట్ ఇష్టపడకపోవటం, ఎక్కువగా ఏడుస్తూ ఉండటం. ఇన్ కేసెస్ ఆఫ్ కాన్‌స్టిపేషన్ స్టూల్ 3 డేస్, 4 డేస్ అలా పాస్ చేయకుండా ఉంటారు. అబ్డోమెన్ టైట్‌నెస్, టెండర్‌నెస్ ఉంటది. ఏమాత్రం ప్రెస్ చేయలేరు. స్ట్రెయిన్ అవ్వాలంటే ఆహ్, పొట్ట బస్ట్ అవుతదేమో అన్న ఫీల్‌లో ఉంటది. సో, ఇన్ కేస్ డయేరియా అయితే ఎలా ఉంటది? డయేరియాని చాలా వాటిలో డిస్క్రైబ్ చేస్తూ వచ్చారు ఎపిస్ కేసెస్‌లో. అది డయేరియా కూడా ఈ హాట్ వెదర్‌లో స్టార్ట్ అవుతది. యెల్లో వాటరీ స్టూల్, వెరీ అఫెన్సివ్ లైక్ క్యారియన్ అన్నారు. లైక్ కుళ్ళిపోయిన మాంసం వాసన. కుళ్ళిపోయిన జంతువు ఎలా స్మెల్ వస్తుంటదో అలాంటి స్మెల్ తోటి మోషన్ అవుతుంటది. ఆహ్, ఈ డయేరియాలో ఎపిస్ తాలూకు స్పెసిఫిసిటీ ఏంటంటే ఈ ఇన్వాలంటరీ స్టూల్స్. ఏనస్ వచ్చేసి వైడ్ ఓపెన్ లాగా ఉన్నట్లు, ఉన్న పొజిషన్ నుంచి ఏమాత్రం కదిలినా వాళ్ళకి తెలియకుండా మోషన్ అలా లీక్ అయిపోతూ వస్తది. సో, డైరెక్ట్ కేసెస్‌లో మోషన్ పాస్ చేయడం, కూర్చోవడం గాదు కానీ, వాళ్ళ ప్రమేయం లేకుండా లీక్ అయిపోతూ వస్తది. ఏమాత్రం పొజిషన్ చేంజ్ అవుతున్నా, కదులుతున్నా ఇన్వాలంటరీగా స్టూల్ పాస్ అయిపోతుంటది. దట్ ఈస్ టు అది కూడా లైక్ ఎ వెరీ అఫెన్సివ్ స్మెల్. యెల్లో వాటరీ స్టూల్ యాస్ ఇఫ్ ఫ్రమ్ వైడ్ ఓపెన్ ఏనస్ అని చెప్తారు. ద సేమ్ కండిషన్ విల్ బి సీన్ ఇన్ ద ఫాస్ఫరస్ ఆల్సో. ఈ డయేరియాలో అయితే మాత్రం దట్ స్టూల్ మిక్స్డ్ విత్ ద బ్లడ్, రక్తము, మ్యూకస్ అండ్ అన్‌డైజెస్టెడ్ ఫుడ్. ఈ 3 కలిసిపోయి ద అపియరెన్స్ ఇస్ లైక్ ఎ టమోటో సాస్. బ్లడ్, మ్యూకస్ అండ్ అన్‌డైజెస్టెడ్ ఫుడ్ వీటి మిక్స్ తోటి అపియరెన్స్ టమోటో సాస్ లాగా కనిపిస్తుంది. సో, జనరల్‌గా మనకు తెలిసిన విషయాలైతే ఏపీ స్మెల్ వచ్చేసి మోర్ ఎడిమాటిక్ కండిషన్స్‌లోను, స్వెల్లింగ్స్‌లోను యూజ్ అవుతది. అక్యూట్ ఫీవర్స్‌లోను, ఆ ఫీవర్స్ కూడా స్కిన్ ఇన్వాల్వ్ అయ్యి వచ్చేది. స్కార్లెట్ ఫీవర్ ఇలాంటివి. ర్యాషెస్ తోటి వచ్చే ఫీవర్స్‌లోను. లేదా ఇన్ జనరల్ అయినా స్వెల్లింగ్స్ అనేటివి మోర్ ప్రామినెంట్‌గా ఉంటాయి. అవి కూడా మ్యూకస్ మెంబ్రేన్స్, స్కిన్ లేదా వైటల్ ఆర్గాన్స్ యొక్క లేయర్స్ లైక్ పెరికార్డియం కావచ్చు, బ్రెయిన్ అయితే మెనింజైటిస్ వీటిలో కావచ్చు, ఎన్సెఫలైటిస్ వీటిలో కావచ్చు. ఇలాంటి కేసెస్‌లో ఎక్కువగా ఇండికేట్ అవుతుంది. తర్వాత రెమెడీ బ్రయోనియా.
బ్రెవినియా కూడా అందరూ రెగ్యులర్ గా చదివే రెమెడీనే. వాటి గురించి సింటమ్స్ తెలిసినవి. స్టూల్ వరకు వచ్చేస్తే కాన్స్టిపేషన్ ఇన్ ద హాట్ వెదర్. ఎపిస్, బ్రయోనియా రెండు కూడా వేడిని తట్టుకోలేని రెమెడీస్ స్పెసిఫిక్ గా. బ్రయోనియా వచ్చేసి థర్స్టీ, దాహం ఎక్కువగా ఉంటది ఇన్ జనరల్ ఎనీ కేస్. కానీ ఎపిస్కి వచ్చేసరికి థర్స్ట్లెస్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇందులో. బట్ ఇద్దరు వేడిని భరించలేరు. కానీ కంప్లైంట్స్ రావటం, ఎయిల్మెంట్స్ వచ్చేసి బ్రయోనియాలో ఎయిదర్ ఉండొచ్చు. ఎక్కువగా వేడికి ఎక్స్పోజ్ అయిన తర్వాత అయినా రావచ్చు, లేదా ఎక్కువగా చల్లదనానికి ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా కంప్లైంట్స్ రావచ్చు. ఇందాక చెప్తున్న ఏపీస్ పర్సన్ వచ్చేసి వెరీ రెస్ట్లెస్, మూవ్ అవుతూనే ఉంటారు బికాస్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ ఇన్సెక్ట్ సోర్స్ వల్ల. కానీ బ్రయోనియా వచ్చేసి చాలా మందకొడిగా ఉంటారు. దే ఆర్ మోర్ ఇండోలెంట్, మూవ్ అవ్వటానికి ఇష్టపడరు. ఉన్న కంప్లైంట్స్ ఏవైనా ఉన్నా, లేదా ఇన్ జనరల్ పర్సన్ కైనా మూవ్ అవుతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో వీలైనంత వరకు ఐడియల్ గా ఒక చోట కూర్చొని ఉండడానికి ఇష్టపడతారు. మోషన్ ఎలా ఉంటది? వెరీ హార్డ్, డ్రై, యాజ్ ఇఫ్ బర్న్డ్. ఏమాత్రం తేమ లేకుండా ఒక కాలిపోయిన పదార్థం ఎలా ఉంటుందో లైక్ దట్, వెరీ హార్డ్ అండ్ డ్రై స్టూల్. స్టూల్ ఇస్ టూ లార్జ్, చాలా పెద్దగా ఒకే పీస్ లాగా వస్తుంది పెద్దగా. అండ్ ఇట్స్ టూ హార్డ్. ఇఫ్ అట్ ఆల్ మ్యూకస్ ఉంటే, ఇఫ్ దెర్ ఇస్ మ్యూకస్, ఇట్ పాసెస్ సపరేట్లీ. ఈ స్టూల్ కి అటాచ్ అయ్యి మిక్స్ అయ్యి అలా కాకుండా తేమ ఏదైనా ఉందంటే సపరేట్ మ్యూకస్ జెల్ లాగా పాస్ అవుతుంది. సో ఫస్ట్ హార్డ్ స్టూల్ పడిపోయి దాని తర్వాత సమ్ జెల్లీ మ్యాటర్ పాస్ అవుతుంది. సో పిల్లలు ఎలా ఉంటారు? దే డిస్లైక్ టు బి క్యారీడ్. వాళ్ళని ఎత్తుకొని మూవ్ అవ్వటానికి, ఆడిస్తామనడానికి, చేతులు వేసుకొని ఇలా ఇలా ఊపుదాము అనడానికి దే డోంట్ లైక్ ఇట్. వాళ్ళని వదిలేసేయటం వాళ్ళకి ఇష్టం. చిల్డ్రన్ డిస్లైక్ టు బి క్యారీడ్ ఆర్ రైజ్డ్. సో మోర్ ఇర్రిటబుల్. ఏమాత్రం కదిలించినా చిన్నదానికి చికాకు పడటం, అరవటం, ఏడవటం చేస్తుంటారు. మోర్ స్లడ్జిష్. ఇందాక చెప్పుకున్నాం. కదలటానికి లేదా యాక్టివిటీ యాక్టివ్గా ఉండడానికి ఇష్టపడరు, వేడి భరించలేరు. అండ్ పిల్లలు చాలా మొండి చేస్తుంటారు, ఏడుస్తూ ఉంటారు, చికాకు పడుతూ ఉంటారు, ఏవేవో కావాలని అడుగుతారు. దే ఆస్క్ ఫర్ సమ్ థింగ్స్. ఇలా ఏవైనా మనం ఎత్తుకొని తిరుగుతూ ఉన్నప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతారు. బట్ ఏం కావాలో వాళ్ళకి తెలియదు. ఇట్స్ ఎ కన్ఫ్యూజ్ స్టేట్. హీ వాంట్ సంథింగ్ అండ్ హీ నోస్ నాట్ వాట్ ఫర్. ఏ దానికోసం అడుగుతున్నారు, ఏం కావాలన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వదు, కానీ ఏదో కావాలంటుంటారు. లేదా ఏవైనా వస్తువు ఒకటి కావాలని అడుగుతారు, అది మన దగ్గర లేనిదే అడుగుతారు. సో అది మనం ప్రయత్నం చేసి తర్వాత ఎప్పుడో తీసుకొస్తే దే రిఫ్యూజ్ ఇట్. అప్పుడు వద్దంటారు. హీ వాంట్స్ సంథింగ్ అండ్ హీ నోస్ నాట్ ఫర్ వాట్. నెక్స్ట్ వచ్చేసి డిజైర్ ఫర్ ద థింగ్స్ దట్ కెనాట్ బి హ్యాడ్. మన దగ్గర లేనిదే చూస్ చేసుకొని అడగటం, పేచీ లాగా అదే పనిగా కావాలని పేచీ పెట్టుకోవటం, లేనిది అడగటం. ఒకవేళ తీసుకొచ్చి ఇస్తే ఆ ఇచ్చే టైంకి రెఫ్యూజ్ చేస్తారు, నాకు వద్దనేస్తారు.
సో ఇంచుమించు సిమిలర్ సింప్టమ్ క్రియోజోట్‌లోను, కెమోమిల్‌లోను కూడా ఉంటుందట. క్రియోజోట్ అయితే ఏదైనా ఒకటి అడిగితే దాన్ని తీసుకొని ఇస్తే ఇచ్చిన వాళ్ళ మీదకే ఇసిరేస్తాడు. అదే కెమోమిల్లాలో అయితే దే నెవర్ సాటిస్ఫైడ్ విత్ ఎనీథింగ్. రిజెక్ట్స్ ఎవ్రీథింగ్. తను అడిగిన వస్తువు ఏదైనా సరే అది అవైలబిలిటీలో ఉండి ఇచ్చిన వెంటనే దాన్ని రిజెక్ట్ చేసేస్తారు. వద్దంటారు. అండ్ వాళ్ళకి ఏది కావాలి, మనం ఏదిస్తే సాటిస్ఫై అవుతారు, ఏదిస్తే ఏడుపు ఆపుతారు అనడానికి ఏది దొరకదు కెమోమిల్లా వాళ్ళ దగ్గరికొస్తే. సో ఇంచుమించు కొంచెం తేడాలతో ముగ్గురు కూడా సిమిలర్‌గా ఉంటారు ఈ విషయాల్లో పిల్లలు. ప్రతిదాని ఏదో ఒకటి కావాలని నసపెట్టడం, దాన్ని తీసుకొని ఇస్తే రిఫ్యూజ్ చేయడం, తిరిగి విసిరేయడం, తిరిగి వద్దనడము. సో పిల్లల్ని మనం ఫైండ్ ఔట్ చేయడానికి పిల్లలు చాలా ఇండోలెంట్‌గా కదలడానికి ఇష్టపడకుండా ఒకే చోట ఉంటూ ఉంటారు. అండ్ క్యారీ చేయడం, ఎత్తుకొని తిరగటం కూడా పెద్దగా ఇష్టపడరు వీళ్ళు. మూవ్‌మెంట్ అనేది వీళ్ళకి అగ్రిగేషన్ కాబట్టి. సో స్టూల్‌కొచ్చేసరికి చాలా డ్రై, హార్డ్, లార్జ్ స్టూల్స్ వితౌట్ ఎనీ తేమ లేకుండా ఉంటారు. వితౌట్ ఎనీ మ్యూకస్. ఒకవేళ మ్యూకస్ ఏదైనా ఉన్నా, తేమ ఉన్నా అది సెపరేట్‌గా ఇట్ పాసెస్ సెపరేట్‌లీ లైక్ ఏ జెల్. సో హాట్ వెదర్‌ని ఇష్టపడరు. రూమ్ వేడిగా ఉన్నా, గాలి లేకపోయినా ఉండలేరు. దే ఆర్ మోర్ థర్స్టీ. ఓకే. నెక్స్ట్ రెమెడీ వచ్చేసి కల్కిరియా కార్బ్. ఇంచుమించు బ్రయోనియా లాగే ఉంటారు కల్కిరియా కార్బ్ కూడా. ఏ విషయంలో అంటే ఈ స్లోనెస్ విషయంలో. లేజీగా, బద్ధకంగా ఉన్నట్లు, ఏమాత్రం యాక్టివిటీ చురుకుదనం లేకుండా ఉంటారు. దే ఆర్ స్లో ఇన్ ఆల్ మూవ్‌మెంట్స్. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌గా సల్ఫర్ ఉంటారు. దే ఆర్ క్విక్ అండ్ యాక్టివ్. కల్కిరియా కార్బ్ పేషెంట్ అపియరెన్స్ ఎలా ఉంటది? ఐ థింక్ అందరూ చదివుంటారు. స్పెసిఫిక్‌గా స్టూడెంట్స్ అయితే బుక్‌లో అకాడమిక్‌గా. దే ఆర్ బిగ్ బెల్లీడ్. పొట్ట చాలా పెద్దగా ఉంటది. ఎమాసియేటెడ్ నెక్ అండ్ లింబ్స్. కాళ్ళు, చేతులు, మెడ సన్నంగా ఎమాసియేట్ అయిపోయినట్లుగా ఉంటది. కానీ పొట్ట మాత్రం లార్జ్‌గా ఉంటది. బిగ్ హెడ్. చాలా పెద్ద తల. ఓపెన్ ఫాంటనెల్లెస్. ఈ ఫాంటనెల్స్ వచ్చేసి ఓపెన్ అయిపోయి స్వెటింగ్ ఉంటదండి ఎక్కువగా. చాలా పెద్దగా ఉంటది. ఫాంటనెల్స్ అర్లీగా క్లోజ్ అవ్వవు. ఓపెన్ అయిపోయి ఉంటాయి. ఇలా మాడు మీద టచ్ చేస్తే స్మూత్‌గా తెలుస్తుంది. స్వెట్ ఎక్కువగా ఉంటది. స్వెట్ కూడా తలలోంచి ఎక్కువగా. తలలో తల మీద, నుదిటి మీద అలా చిన్న చిన్న బాల్స్ లాగా కనిపించేస్తది స్వెట్ ఎక్కువగా. అదే పడుకున్నప్పుడు ఇలా అయితే పిల్లో మొత్తం తడిచిపోతుంది. అండ్ ఒక్క నిమిషం.
సో తల పెద్దగా ఉండి ఓపెన్ ఫాంటనెల్స్ ఉండి స్వెటింగ్ ప్రొఫ్యూజ్ గా ఉంటది. అది కూడా తలలోంచి వస్తుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్, నేప్ ఆఫ్ ద నెక్ ఇటు నుంచి ఎక్కువగా రావటం వల్ల పడుకున్న పిల్లో, బెడ్ అవన్నీ తడిచిపోయేంత స్వెట్ వస్తుంటది. అండ్ పిల్లలు చురుగ్గా ఉండరు, కదలడానికి ఇష్టపడరు ఎక్కువగా, అండ్ మూమెంట్స్ చాలా స్లోగా ఉంటాయి. దే ఆర్ లెథార్జిక్, డజంట్ వాంట్ టు ప్లే. పిల్లలతో కలిసి వాళ్ళ గ్రూప్ పిల్లలు ఆడుకుంటున్నా వీళ్ళు ఆడుకోవడానికి ఇష్టపడతారు. ఒక చోట కూర్చొని చూస్తూ ఉంటారు మిగతా వాళ్ళు ఆడుకుంటుంటే. అండ్ ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలన్నప్పుడు దే ల్యాక్ ఇనిషియేటివ్. వాళ్ళంతకు వాళ్ళు ఏది చేయరు. ఇంకొక రెసిస్టెన్స్ ఉండాలి, స్పెసిఫిక్ గా పేరెంట్స్. మొండితనం ఉంటుంది, అది కూడా పేరెంట్స్ దగ్గర మాత్రమే చూపిస్తారు. బయటకు వచ్చేసరికి కామ్ గా ఉంటారు. దే ఆల్వేస్ అకంపెనీ అదర్ పర్సన్. దే రిలే ఆన్ అదర్స్ కంప్లీట్లీ. వాళ్ళ పనులు చేయడానికి, చేసుకోవడానికి ఇంకొకరి మీద ఆధారపడుతూ వస్తారు ఎక్కువగా. పిల్లలు వాళ్ళు సొంతంగా చేసుకునే వాటికైనా సరే, ఈవెన్ పిల్లలు ఫీడింగ్ కావచ్చు, స్నానం కావచ్చు, భోజనం చేయడం, ఇలాంటి వాటిలో అయినా సరే తొందరగా ఇండివిజువల్ గా గ్రో అవడం కన్నా ఇంకొకరి మీద డిపెండ్ అవుతూ వస్తారు. సో వీళ్ళలో అరుగుదల అనేది చాలా స్లోగా ఉంటది. డిఫెక్టివ్ అసిమిలేషన్, డైజెషన్ అనేది అసిమిలేట్ అవ్వడం, అబ్జార్బ్ అవ్వడం కూడా చాలా స్లోగా ఉంటుంది. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువగా వస్తుంటాయి. వీళ్ళలో మోషన్ ఎలా ఉంటది? సో కాన్స్టిపేషన్ ఉంటే ఒకవేళ ఆల్టర్నేట్ డేస్ లేదా 3 డేస్ వన్స్ అవ్వచ్చు. చాలా ప్రొలాంగ్డ్ డేస్ అల్యూమినా వీటిలా కాకపోయినా 2 డేస్, 3 డేస్ దాకా మోషన్ పాస్ చేయకపోవచ్చు. దట్ స్టూల్ ఈస్ అన్‌డైజెస్టెడ్ ఫుడ్. హార్డ్ స్టూల్ స్మాల్ క్వాంటిటీస్ పాస్ చేస్తారు. అర్జ్ ఉంటది. దే స్ట్రెయిన్, ఇన్‌ఎఫెక్చువల్ అర్జింగ్. దే స్ట్రెయిన్ అండ్ పాసెస్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ స్టూల్. మోషన్ వచ్చేసి పేల్ కలర్ లో ఉంటది. లైక్ యెల్లోగా ఉండదు ఎక్కువగా. లైట్ యెల్లో లేదా పేల్ కలర్ లో ఉంటది. లైక్ క్లే అని చెప్తారు. సో కల్కిరీ కార్బ్ పర్సన్ ని చూసినప్పుడు మనం మంది ఇండికేట్ అవుతుందా లేదా ఒకటి చూసుకోవచ్చు. ఈ అపియరెన్స్ ఒకటి, స్వెటింగ్ ఒకటి, అండ్ వాళ్ళ యాక్టివిటీ, వీటి పరంగా చూసుకోవచ్చు. అండ్ మోషన్ వచ్చేసి 2-3 డేస్ వన్స్ పాస్ చేయొచ్చు. దట్ ఈ ఈ బైల్ లెస్ అనేది ఎక్కువగా ఉంటది. అంటే ఫీడింగ్ ఇన్ఫాంట్స్ లో అయినా సరే ఎక్కువగా వైట్ ఆర్ లైట్ కలర్ లోనే అవుతూ ఉంటది. డైజెస్ట్ అవుతున్నట్లుగా అనిపించదు. అండ్ ఫీడింగ్ కాకుండా మిగతా ఫుడ్ తీసుకుంటున్నారన్న పిల్లల్లో అయినా సరే చాలా పేల్ కలర్ గా ఉంటది స్టూల్. సో నేను ఈ 4 రెమెడీస్ మాత్రమే చెప్పాలని ప్రిపేర్ అయి ఉన్నాను. ఫర్దర్ గా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, మాట్లాడదాం.
వీటిలో ఇంకా ఏమైనా ఫైనల్ డిఫరెన్షియేషన్స్ ఉన్నా లేదా పిల్లల్ని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలన్నా శ్రీకాంత్ సార్ నెక్స్ట్ క్లాస్లో చెప్తానన్నారు. ఎనీథింగ్ టు యాడ్ ఇట్ ఈ వీటికి సంబంధించి? వీరి సబ్ క్లాస్ కానీ లేకపోతే వీళ్ళ నియాజమ్స్ కానీ వీరోని బద్ధకంలో ఏమన్నా పనిచేస్తాయా చెప్పండి. సబ్ క్లాస్ కానీ వీళ్ళకున్న మయాజమ్స్ కానీ వీటి మీద పనిచేస్తాయి అంటున్నారు. అవును. సబ్ క్లాస్ కాదు కానీ వీటి సోర్స్ ని బట్టి వీటి యాక్టివిటీ మారుతూ వస్తుంది. కల్కేరియా మినరల్, బ్రెవినియా ప్లాంట్, అల్యూమిన్ మినరల్ అండ్ ఎపిసిస్ యానిమల్ మనం చెప్పుకున్న వాటిలో. సో వాటిని ఐడెంటిఫై చేయడానికి మనకి వాటి తాలూకు లక్షణాలు దోహదపడతాయి. స్పెసిఫిక్ గా అంటే అల్యూమిన్ కి ప్రూవింగ్స్ తక్కువ, కల్కేరియా కార్బు, ఎపిస్, బ్రెవినియా ఈ మూడు డిఫరెంట్ సోర్సెస్ అవటం వలన పిల్లల్ని గమనిస్తున్నప్పుడు వాటి తాలూకు పిల్లల తాలూకు బిహేవియర్ ని బట్టి వాళ్ళ సోర్స్ అనేది మనకు కనిపిస్తూ వస్తుంది. యాక్చువల్గా చిల్డ్రన్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను పిల్లలనే అంటున్నాను. సిమ్టమ్స్ తీసుకుంటే ఇందాక ఈ ఎపిస్ లో ఉన్న రెస్ట్లెస్నెస్ కావచ్చు, లేదు ఇద్దరు సిబ్లింగ్స్ ఉంటే ఇంకొకరికి ప్రయారిటీ ఇస్తున్నారన్న ఫీల్, ఇంకొకరు ఏదైనా సాధించినప్పుడు దాని పట్ల వీళ్ళకున్న జెలసీ, ఇవి మెయిన్ గా కనిపిస్తాయి. కంటిన్యూగా యాక్టివ్ గా ఉండటం, ఏదో ఒకటి చేస్తూ ఉండటం, ఆ యానిమేషన్, యానిమల్ నేచర్ అనేది పిల్లల్లో కనిపిస్తుంది ఎపిస్ ఇండికేట్ అవుతున్నప్పుడు. ఈ కల్కేరియాకి వచ్చేసి అది సాల్ట్ అవ్వటం వల్ల ఇంకొకరి మీద డిపెండెన్సీ, పేరెంట్స్ తోటి ఎక్కువగా అటాచ్ అయి ఉండటం, వాళ్ళ మీద ప్రతిదానికి ఆధారపడటం, అండ్ స్వతహాగా ఒక స్టెప్ తీసుకోలేకపోవటం, ఏదైనా చేయమన్నప్పుడు వెనకడుగు వేయటం, ఈవెన్ ఫియర్ ఆఫ్ డార్క్నెస్ ఇలా కూడా ఉంటాయి వీటిలో. అండ్ కల్కేరియాకి చాలా భయాలు ఉంటాయి. ఏదైనా చిన్న గాయమైన, చిన్న దెబ్బ తగిలినా లేదా చిన్నగా ఒక జ్వరం వచ్చినా అది ఇంకా ఏదానికన్నా లీడ్ అవుతుందేమో, అదేనా పెద్దదేమో అన్న భయం ఉంటుంది. వీళ్ళకి అష్యూరెన్స్ కావాల్సి వస్తుంది, పెద్దవాళ్ళ నుంచి సపోర్ట్, అష్యూరెన్స్ కావాల్సి వస్తుంది. ఇందులో డెల్యూషన్ ఉంటుంది. దే ఫీల్స్ దట్ దే హ్యావ్ ఫ్యాటల్ డిసీజ్, ఏదైనా ఒక పెద్ద ప్రమాదకరమైన వ్యాధి ఏమో అన్నట్లుగా చిన్న దానిలో కూడా అలా ఫీల్ అయిపోతుంటారు. సో ఇవన్నీ కూడా దీని తాలూకు సోర్స్ నుంచి వచ్చేసారు. అంటే మెయిన్ కల్కేరియా వచ్చేసి ఫోర్త్ రోలో ఉండటం వల్ల దాని తాలూకు ఫియర్ ఆఫ్ హెల్త్, వీటి గురించి ఎక్కువగా, హెల్త్, వెల్త్, సంపాదన, వీటి గురించి, డబ్బు, వీటి గురించి ఎక్కువగా కన్సర్న్ ఉంటుంది. స్టెబిలిటీ గురించి. సో అవి మనం పిల్లల్లో అంత గమనించలేం కానీ చిన్న చిన్నవైతే కనిపిస్తాయి ఇందాక నేను చెప్తున్నట్లు. సబ్ క్లాస్ తోటి దీన్ని లింక్ చేయలేను. కేవలం బ్రెయిన్ ఒకటి వైలెన్స్ ఫ్యామిలీ. సో ఆ వైలెన్స్ తాలూకు కీ సిమ్టమ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం. ఏ చిన్న డిస్టర్బెన్స్, కదలిక వాళ్ళు దానికి వచ్చినా కూడా చాలా ఇరిటేట్ అయిపోతారు. సో అది సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది పిల్లల్లో, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అది గమనించవచ్చు. జనరల్ గా కొంతమంది పిల్లల్ని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతుంటే ఇష్టపడతారు, కానీ చిన్న పిల్లలు ఇన్ఫాంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఎత్తుకోకుండా కింద పండుకోబెడితేనే హాయిగా ఉంటారు. అండ్ పేచి, ఏడవటం ఇవి ఉంటాయి. కదలటానికి ఇష్టపడకపోవటం వలన ఈ యాక్టివిటీ కూడా స్లోగా ఉంటుంది బ్రెవినియాలో కూడా. ఒకే చోట ఉండడానికి ఇష్టపడటం, కదలకుండా ఉండటం,
ఇన్ జనరల్ వీటికి కాకుండా మాట్లాడుకోవాలన్నప్పుడు డిఫరెంట్ టాపిక్ అయిపోతుంది సార్. సార్ కొంతమంది రెగ్యులర్ గా ఈ ఆయుర్వేద చూర్ణాలు లేకపోతే ఏవో కొన్ని అలోపతి మందులు ఏయో ఒకటి వేసుకుంటే తప్ప కాన్స్టిపేషన్ అవ్వదు. డైలీ ఇట్లా వాడుతూ ఉంటారు, హార్డ్ గా వస్తూ ఉంటది. ఫస్ట్ హార్డ్, తర్వాత కొంచెం పర్లేదు అన్నట్టు వస్తూ ఉంటది. ఇలాంటి వాళ్ళకి ఏది బెటర్ సార్? ఏ ఏ ఏ రెమెడీస్ దారిలో వస్తారు వెళ్ళిపోతే సార్? మళ్ళీ కాన్స్టిట్యూషన్ స్టడీ చేయాల్సి వస్తుంది సార్. ఉమ్, ఉమ్, ఉమ్. మెనీ రెమెడీస్ కి కాన్స్టిపేషన్ ఉంది. వాటిల్లో నుంచి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ పర్సన్ కిందికి వస్తారు అనేది ఫస్ట్ థింగ్. ఉమ్. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ వాళ్ళకి. ఎట్లా అంటే ఈ అది సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఈ లంబార్ పెయిన్, తర్వాత ఈ స్టమక్ డిస్టెన్షను, ఆ తర్వాత ఇది నోస్ పాలిపు లాగా ఉండటము, తర్వాత అట్లా చాలా ఉన్నాయి. ఆ మళ్ళనేమో ఈ మీరు అన్నారే షీప్ డంగ్ టైప్ ఆ గుణం కూడా ఉంది ఇనిషియల్ గా వచ్చే దాంట్లో. ఓకే, చూసుకోవాలి సార్. అంటే ఇప్పుడు సేమ్ షీప్ డంగ్ స్టూల్ అని డిస్క్రైబ్ చేయటం, అదే ఒక్క సిమ్టమే కూడా డిఫరెంట్ రెమెడీస్ లో ఉంటది. ఇందాక చెప్పుకున్న అల్యూమినియం లో ఉంది, సేమ్ మళ్ళీ చెలిడోనియం లో కూడా ఉంటది. చెలిడోనిక్ వచ్చేసరికి మోర్ లివర్, దాని డిస్టర్బెన్సెస్, వాటి ప్యాథాలజీ ఉంటది. ఇందులో వచ్చేసి మోర్ నర్వస్ వీక్నెస్, సిస్టమ్స్ అన్ని స్లో అయిపోవడం, వైటాలిటీ తక్కువగా ఉండటం, అండ్ దానివల్ల డిఫరెంట్ డిసీజ్ కి ప్రోన్ అవటం, ప్రతి చోట ఇన్ఫిల్ట్రేషన్స్, క్యాన్సరస్ టెండెన్సీ వరకు ఉంటది అల్యూమినియం లో. అండ్ నేను చెప్తున్నా ఈ రెండే చెప్తున్నాను, బట్ ఇంకా వేరే రెమెడీస్ ఉంటాయి. సో కాన్స్టిట్యూషన్ ని స్టడీ చేసుకోవాల్సి వస్తుంది సార్. మీరు చెప్తున్నా ఫిజికల్ గా వర్ణిస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్, పర్సన్ నేచర్ ఏంటి అనేది చూసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ఇది మనం స్టాప్ రికార్డింగ్ చేస్తే ఆటోమేటిక్ గా మన గ్రూప్ లో షేర్ అవుతుందండి? దానికి వేరే విధానం ఏమవుతుంది సార్? స్టాప్ చేస్తే అందులో పడిపోతుంది. సార్ క్రానిక్ కాన్స్టిపేషన్ విత్ లంబార్ పెయిన్ ఉండే కేసుల్లో యాస్కులస్ హిప్పో కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సార్? నాకు తెలిసి దానికి స్పెసిఫిక్ కీనోట్ సార్ అది. కాన్స్టిపేషన్ కన్నా కూడా పైల్స్ అనటం, వీనస్ ఎంగార్జ్మెంట్, వీనస్ వల్ల అది పెయిన్ వస్తుంటుంది. ఆ పెయిన్ మోర్ ఈ లో బ్యాక్ మీద రిఫ్లెక్ట్ అవుతుంటది. ఓకే. ఓకే సార్, ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడి? సార్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వెళ్ళేదాన్ని యూరిన్ ప్రొఫ్యూజ్ అనే దాన్ని ఒక్క సిమ్టమ్ గా తీసుకోవచ్చా సార్? లేదు సార్, ఫ్రీక్వెంట్ ఒక టైంలో ఎన్నిసార్లు వెళ్తున్నారు, ఒక గంటలో తీసుకుంటే ఎన్ని టైమ్స్ వెళ్తున్నారు. సో ఫ్రీక్వెన్సీలో టైం మ్యాటర్ ఇంక్లూడ్ అవుతుంది.
ప్రొఫ్యూజ్ అనేసరికి క్వాంటిటీ వస్తుంది సార్. ఓకే సార్. ఎక్కువ మోతాదు ఫ్రీక్వెన్సీ కన్నా కూడా ప్రొఫ్యూజ్ అన్నప్పుడు క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది, ఫ్రీక్వెన్సీలో టైం మ్యాటర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఫ్రీక్వెంట్ యూరినేషన్ పాలియూరియా అని కూడా అంటారు సార్. పాలియూరియా ఫ్రీక్వెంట్ యూరినేషన్. వీరికి మనస్తత్వం మీద కూడా ఏమైనా ఆధారపడి ఉండిద్దండి విరోచన బద్ధకం? మనస్తత్వం మీద ఆధారపడటం అనే దానికన్నా మనస్తత్వం మీద మనం రెమెడీ సెలెక్ట్ చేయగలం. విరేచన బద్ధకానికి మనస్తత్వానికి సంబంధం ఉంటుందా లేదా అనేది నేను డైరెక్ట్గా చెప్పలేను కానీ మనం మెడిసిన్ సెలెక్ట్ చేయడానికి మనస్తత్వం అవసరం అవుతుంది. మనస్తత్వం అనే దానికన్నా వైటాలిటీ, లోపల ప్రాణశక్తి ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళ మనసు యొక్క చురుకుదనం, బాడీ యొక్క చురుకుదనం డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఎపిస్ తీసుకున్నాం, మెంటల్లీ చాలా యాక్టివ్. నక్స్వాంక తీసుకున్నా చాలా యాక్టివ్, కానీ ఆ మైండ్ లో ఉన్న యాక్టివ్నెస్ బాడీలో ఉంటుందా అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది వీటిలో. సో మనస్సు చురుకుదనమా కాదా అనే దాని మీద కాన్స్టిట్యూషన్ డిపెండ్ అవ్వదు. మందు సెలెక్ట్ చేయడం కోసం అయితే అవసరం అవుతుంది మనస్తత్వం. సార్ మనం కాన్స్టిపేషన్ కేసుల్లో జనరల్ గా మనం ఈ ఇన్ఎఫెక్చువల్ అర్జ్ అంటుంటాం కదా, ఈ అన్ఎఫెక్చువల్ అర్జ్ అనే కేసుల్ని అక్కడ పూర్తిగా మ్యాటర్ బయటికి రాని కారణంగా వెళ్తున్న వాళ్ళు, అలానే ఊరికినే అర్జీ మాత్రమే ఉండి అది అక్కడ మ్యాటర్ ఏమి లేనివాడు, ఈ రెండు కూడా దాని కిందకి వస్తాయి సార్. ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ అన్నప్పుడు ఏమి లేకపోయినా కూడా అర్జీ ఉండొచ్చు అంటారా? ఆ కేసు ఈ కేసు రెండింటికి అదే సిమ్టమ్ తీసుకోవచ్చు సార్. ఏది లేనప్పుడు అర్జీ రాదు, జనరల్ గా ఉన్నప్పుడే వస్తుంది. లేదు అయినా వస్తుంది అంటే దేర్ షుడ్ బి సంథింగ్ రిమైనింగ్. కంప్లీట్ గా పాస్ అవ్వనప్పుడే ఆ అర్జీ కంటిన్యూ అవుతుంది. కంప్లీట్ వాయిడ్ అయిపోయిన తర్వాత ఉండదు. ఏదైనా నక్స్వాంక తీసుకున్నా, ఇప్పుడు చెప్తున్న అల్యూమిన్ తీసుకున్నా, ఇన్ఫెక్చువల్ అర్జ్ అనేది ఈవెన్ ఆఫ్టర్ పాసింగ్ స్టూల్ కూడా ఉంటుంది. వై? బికాస్ దెర్ ఇస్ సంథింగ్ రిమైనింగ్. ఓకే ఓకే. ఆ రిమైనింగ్ కంప్లీట్ అవ్వదు వీళ్ళకి ఎన్నిసార్లు వచ్చినా కూడా. సో దానివల్ల అక్కడ ఏదో లాడ్జ్ అయి ఉంది, పాస్ చేయాలి, స్ట్రెయిన్ అవ్వాలన్న ఫీల్ ఉంటుంది. ఈ ఐబిఎస్ కేసులు సార్, ఐబిఎస్ కేసెస్ కంప్లీట్ గా సైకలాజికల్ కేసెస్ సార్ అవి. సో ఇవి ఓన్లీ ఏమంటారు, మనం ఒక రెమెడీతో పోల్చుకోవడానికి పనికి వస్తాయి, కానీ ట్రీట్మెంట్ మాత్రం కంప్లీట్ సైకాలజీ మీదనే డిపెండ్ అవ్వాలి వాటికి. సరైన కేసు తీసుకుంటేనే సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, అయితే కంక్లూడ్ చేద్దాం.